నిజం మీరేం చేయక్కర్లే, ఇన్ని వైద్యాలు ఇవన్నీ ఏం అక్కర్లేదు. మీరు ఎంతమందికైనా ఏం చేయాలన్నా, బాగు చేయాలన్నా, అదే రాకుండా ఉండాలన్నా, ముసలితనం రాకుండా ఉండాలన్నా, ఏంటి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉండాలన్నా, ఈ చైత్రమాసంలో ఉసిరికాయలు ఈ దేశవాళి ఏ హైబ్రిడ్ కాదు మళ్ళీ ఇప్పుడు చచ్చిపోతాం. ఏది హైబ్రిడ్ ఏ దేశవాళి తెలియట్లేదు. బజార్లో దొరికేవన్నీ హైబ్రిడే, ఎంతెంత ఉంటాయి, ఎందుకు పనికిరారు. రోడ్లు ఉసిరికాయ తింటే దాహం తగ్గాలి, ఆ ఉసిరికాయ తింటే దాహం అవుతుంది, తిన్నాకంటే నీళ్ళు తాగాలి లీటరు, అంతేనండి. బజార్లో ఉసిరికాయ తింటే దాహం అవుతుంది, ఈ ఉసిరికాయ తింటే దాహం తగ్గుతుంది. ఇప్పుడు దాహం అవుతుంది అనుకోండి, ఉసిరికాయ బొక్కనెట్టుకోండి, మీకు శాంతం దాకా దాహం ఏది నీరసం రాదు. అలా చైత్రమాసంలో ఉసిరికాయలు సేకరించుకొని చైత్రామలకం, దాని పేరు కూడా చైత్రామలకం అంటారు. ఆ మొలకాలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచేసి ఆరబెట్టి, కొంచెం తడిపోయేలా ఆరబెట్టి, పట్టు తేనె, పెట్టు తేనె కాదండి, పట్టు తేనె. ఇప్పుడు అంతా పెట్టు తేనెలు పెట్టు తేనెలే, పెట్టు తేనెలు అని బెల్లం పాకాలే. పట్టు తేనె అది కూడా చైత్రమాసంలోనే. ఎందుకు చైత్రమాసంలోనంటే పుష్కలంగా వేప ఉంటుంది. చైత్రమాసంలో పుష్కలంగా వేప ఉంటుంది. వేపలో వచ్చిన తేనె, అలాంటి తేనె కలెక్ట్ చేసుకుని ఆ తేనెలో ఈ ఉసిరికాయలు 300 మన సంవత్సరానికి ఎన్ని రోజులు అండి? 65 65 రోజులు, 65 కాయలు, 65 కాయలు అవి ములిగే వరకు తేనె అదేందా పోసి, ఈరోజు పోసాం కదా, ఈ రాత్రంతా ఊరిపోయాయి. పొద్దున్న తేనె కాయలన్నీ వడపోసి, కాయలన్నీ ఒక పళ్ళెంలో, తేనె ఆ జాడీతోటి, ఇదంతా జాడీలో చేయాలి. మీరు మళ్ళీ ప్లాస్టిక్ డొక్కులు డబ్బాలు అయితే కుదరదు. ఒక జాడీ కొండ అయితే పైకి తేనె చెమ్మ వచ్చేసి పోద్ది, జిగురు అయిపోతుంది. జాడీ కరెక్ట్, జాడీలో వేసి మూత పెట్టుకుని పైన గుడ్డ కట్టుకోవాలి. ప్రతిరోజు రాత్రి పొద్దున్నే చక్కగా జాడీలో కాయలన్నీ తీసి ఒక పళ్ళెంలో వేసి ఎండబెట్టేసి, ఆ తేనె కాయలు 2 ఎండబెట్టాలి. అలా ఎన్ని ఒక 27 రోజులు, 27 days. ఇప్పుడు ఏమంటే ఒక అమావాస్య పౌర్ణమి అయిపోద్ది అనమాట. ఒక సైకిల్ తిరుగుతుంది అనమాట. అప్పుడు వాటిని జాగ్రత్తగా లోపల పెట్టేసుకొని, అవి మీకు ఒక 5 సంవత్సరాలు నిల్వ ఉంటాయి, ఇంకా పాడవు. 5 ఏళ్ళ వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు. కానీ లెక్క ఏంటంటే ఆ చైత్రమాసం మొదలెట్టుకొని మళ్ళీ చైత్రమాసం వచ్చే వరకు, మీరు ఏ రోజు మొదలెట్టారో ఆ నెలలో ఆ రోజు వరకు, రోజుకొకటి భోజనం చేసే ముందు అమలకం తినేసి భోజనం చేశారనుకోండి, ముసలితనం రాదని చెప్తారు. అంటే ఏ జబ్బులు రావని, ఇంకా ఏ డిఫిషియన్సీ ఉండదు, షుగర్ గేగలు ఏం రావు. అలా ట్రై చేస్తారా? తేనె ఎక్కడది తెప్పిస్తే పనాలమ్మా, నువ్వు వెళ్ళి అది కరెక్ట్ కాదో చూసి దగ్గర దించుకోవాలి. తేనె పట్టు మన కళ్ళ ముందు తీసి పిండితేనే కరెక్ట్ అండి. అది కూడా తేనె చేస్తాయంటే తేనె పెట్టుకుంటాయి. ఇప్పుడు అమావాస్య అయిపోయాక స్టార్ట్ చేసి పౌర్ణమి దాకా పెడతాయి, పౌర్ణమి తగ్గుతాయి. అదేదా మళ్ళీ పౌర్ణమి వెళ్ళాక మొదలెడతాయి ఇంకో చోట, అమావాస్య వచ్చేదాకా పెట్టి అమావాస్య తగ్గుతాయి, తగ్గేసి డొక్కులు పోతాయి. ఆ ముందు వెళ్ళి తీసుకోవాలి మనం. కొమ్మకి కొంత వదిలేసి కొంత కట్ చేసి తీసుకోవాలి, మొత్తం తీసేయకూడదు. ఎందుకంటే దాంట్లో మళ్ళీ వాటి సంతతి ఉంటుంది, ఆ పిల్లలు అవి ఉంటాయి, మళ్ళీ అవన్నీ ఇంకో చోట డెవలప్ అవుతాయి. కొంత ముక్క తీసుకొని పిండుకోవాలి. అలా తెచ్చింది అయితే నమ్మచ్చు, లేదా ఫీజు కొట్టేస్తుంది. ఉసిరిపప్పు పప్పు అంటే ఏంటంటే అంటారా, ఇది చాలా పెద్ద అందరికీ. అంటే ఉసిరిపప్పు అంటే ఏంటంటే, ఉసిరిపప్పు అంటే టమాటా పప్పులో కాకుండా ఉసిరికాయ ఎండబెట్టేసి ఇలా కొట్టామనుకోండి, ఈ కాయ పైన పెచ్చులన్నీ వస్తాయి, లోపల గింజ ఉంటుంది, గింజ పక్కన పెట్టేసి పైన ఉన్నది ఉసిరిపప్పు అంటాం. అది ఎండబెట్టి దాచుకుంటే 1 సంవత్సరం ఉంటుంది. మీరు పొడి చేస్తే 6 నెలలు ఉంటుంది. పెచ్చులు పొడి చేసేసారనుకోండి, ఆ చేసిన రోజు నుంచి 6 నెలలే ఉంటుంది, 6 నెలలతో పనిచేయదు పొడి. పెచ్చులు దాచుకోవచ్చు, 1 సంవత్సరం 2 నెలలు దాచుకోవచ్చు. అలా ఏమో అవన్నీ నాకు తెలియదు. ఆమ్చూర్ పౌడర్నా అంతా అమెజాన్ మనకి చేసి మామిడికాయ చేస్తారు. ఆమ్చూర్ ఏమై చేస్తారు మరి, ఏం చేస్తాం, బూడిద అంత చేసి దేశవాళీ ఉసిరికాయలు ఏం లేవు. ఈ అడవిలో నేను ప్రతి సంవత్సరం అంటే నేను నా చిన్నప్పుడు నేను అడవిలో
మాకు ఉసిరికాయలు ప్రతి సంవత్సరం ఓ 100 బస్తాల కాయలు నాకు సరిపడా తెచ్చుకున్నాను నేను. ఈ ట్రైబర్స్ చెప్తే తెచ్చిచ్చేవారు, 100 బస్తాలు తెచ్చేవారు నాకు, 100 బస్తాల కాయలు. ఇప్పుడు కనీసం 3-4 బస్తాలు ఉసిరికాయలు తేలేము ఇక్కడ కూడా. అది పరిస్థితి. ఇక్కడ కొట్టేయారు, పొడు వ్యవసాయం పేరుతో అన్నీ కొట్టేసి జీడిమాడి మామిడి వేసారు, అయిపోయి.